వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రభుత్వ అధికారులతో రివ్యూ సమావేశం. నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ కి కారకులైన దోషులను శిక్షించాలి. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన జరిపిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిని మోడల్ మున్సిపాలిటీని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. యోగాతో మానసిక ఉల్లాసం. పతాంజలి యోగా టీచర్ నాగరాజు గౌడ్. డీటెయిల్స్ చూస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వరుసగా రెండవ రోజు ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ, R&B శాఖ, విద్యాశాఖ, అటవీ శాఖ తదితర శాఖల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ పలు సూచనలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టనున్న పనులను, అభివృద్ధి కోసం జరుగుతున్న విషయాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పొడి భూముల పట్టాలు, ఇతర అంశాలపై అటవీ శాఖ అధికారులతో చర్చించారు. But my top priority is education. Education is my top priority. Because that's where the education I'm sitting there, because of the education. So I give a full credit. నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్కి కారకులైన దోషుల్ని శిక్షించి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేశారని, ఓవైపు మార్కుల గందరగోళం, మరోవైపు పేపర్ లీకేజీలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 5న పరీక్ష నిర్వహించడం జరిగిందని, దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, ప్రకటించిన ఫలితాలు అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. నీట్ పరీక్ష పత్రాలను లీక్ చేయడం వల్లనే ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులకు టాప్ ర్యాంకులు వచ్చాయని అన్నారు. కేవలం హర్యానాలో ఒకే పరీక్ష కేంద్రంలో రాసిన 8 మంది విద్యార్థులకు టాప్ ర్యాంకు ఏకంగా 780 మార్కులు రావడం దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం అవుతుందని, వెంటనే దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే సమగ్ర విచారణ చేపట్టాలని, పేద మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని, ఈ ఘటనకు కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబా, పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్న లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి, సొసైటీ డైరెక్టర్ నాగం గోపీకృష్ణ, యూత్ మండల అధ్యక్షులు సంతోష్, పట్టణ యూత్ అధ్యక్షులు సిద్ధు, నాయకులు ప్రకాష్, సతీష్, అజార్, సాయిబాబా గౌడ్, షేఖవత్ అలీ, గఫర్, గోవింద్, అశోక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే నల్ల బ్యాడ్జీలతోని ఈ నిరసన కార్యక్రమం ఎందుకైతే చేపట్టినామంటే, ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఈ యొక్క టెస్ట్ కి 24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా, ఈ యొక్క టెస్ట్, ఈ యొక్క పేపరు లీకేజ్ అయిందని చెప్పేసి ఈ యొక్క కేంద్ర మంత్రి గారి దృష్టికి వెళ్తే, కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారు? ఈ యొక్క పేపర్ లీకేజ్ కాలేదు అని చెప్పేసి వాళ్ళు అబద్దం చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని 24 లక్షల మంది జీవితాలను రోడ్డు మీద వేసే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ యొక్క ప్రభుత్వం కంపల్సరిగా దీనికి బాధ్యత వహించాలి. బాధ్యత వహించి ఇది ఏదైతే ప్రభుత్వంతో జరిగినటువంటి ఈ యొక్క దీనికి కంపల్సరిగా సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపియాలి. దీనికి కారకులైనటువంటి ఎవరెవరైతే ఉన్నారో
వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మే 5వ తారీఖున దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్తంగా మన విద్యా కోర్సు, మన ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష సుమారు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఈ మన నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడం అనేది చాలా దురదృష్టకరం. విద్యార్థులు దీనివల్ల చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక విషయం ప్రధానంగా జరిగిన విషయం ఏంటంటే ఈ నీట్ ప్రశ్నపత్రం అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న గుజరాత్, బీహార్ రాష్ట్రంలోనే ఫస్ట్ వెలికి రావడం బాధాకరం. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, అసలు మన ప్రశ్నపత్రం ఎక్కడ కూడా లీక్ కాలేదని చెప్పారు. తర్వాత ఈ మీడియా కథనాలు కానీ, పేపర్ కానీ ఇవన్నీ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు, అవును పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే, దోషులను కఠినంగా శిక్షిస్తామని అంటారు. ఇంకొక విషయం, పేపర్ లీక్ అయిన ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఈ నీట్ పరీక్ష చాలా రోజుల నుంచి జరుగుతుంది, గత కొన్ని సంవత్సరాల నుంచి. 2019 నుంచి జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చేసి తీసుకుందాం. 2019లో దేశవ్యాప్తంగా సుమారు 20 నుంచి 25 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అప్పుడు 720 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. 180 క్వశ్చన్లు ఉంటాయి, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలో 2019 సంవత్సరంలో కేవలం ఒక్కరికి మాత్రమే 720 అవుట్ ఆఫ్ 720 పైకి మార్కులు వచ్చిన వ్యక్తి ఒక్కడే. 2020లో ఈ ఒక్క మనిషి, 2021లో ముగ్గురు, 22లో ఒక్కరు, 23లో ఇద్దరు. కానీ ఈ 2024 సంవత్సరంలో ఏకంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులు ఎట్లా వస్తాయి అంటే ప్రశ్నపత్రం సరళ ఎట్లుంది, ఈ పేపర్ లీక్ అయిందనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దోషులు ఎవరైనా సరే వాళ్ళను విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎన్ఎస్ఏ మండల శాఖ అధ్యక్షునిగా మీ విచారణ పిలుపునిస్తున్నా. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిలుపునిస్తున్నా. ఎల్లారెడ్డి మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం, మున్సిపల్ కమిషనర్ గారు హెచ్ఎండీ అధికారులతో కలిసి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో పెద్ద చెరువు సుందరీకరణ, ట్యాంక్ బండ్, వాక్వే, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి పనులపై స్థలాన్ని పరిశీలించడం జరిగింది. త్వరలోనే ఇట్టి పనులను ప్రారంభించి ఎల్లారెడ్డి పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళిక రూపొందించామని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో పట్టణాన్ని బృహత్తరమైన ప్రణాళికతో రాష్ట్రంలోనే నెంబర్ 1గా చేయాలని ఎమ్మెల్యే గారు అధికారులకు ఆదేశించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటుగా శారీరకంగా మనిషి ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చని పతాంజలి యోగా టీచర్ నాగరాజు గౌడ్ అన్నారు. యోగా దినోత్సవం పురస్కరించుకుని బాలగౌడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రతి వ్యక్తి ప్రతిరోజు యోగా ద్వారా ఆసనాలు వేయాలని సూచించారు. యోగాసనాలు చేయడం ద్వారా అనేక రోగాలు దరి చేరకుండా ఉంటాయని, మానసికంగా మనిషి అనేక ఒత్తిడిని తట్టుకొని నిలబడగలుగుతారని తెలిపారు. భారతదేశం యోగాకు పుట్టినిలు వంటిదని అన్నారు. చిన్న పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా పలు యోగాసనాలు వేసి చూపించారు. అనంతరం ఎల్లారెడ్డి మున్సిపల్ కోర్ట్ ఆఫ్ జడ్జ్ హారిక న్యాయవాదులతో అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొన్నారు. पादहस्तासन, श्वसंचालनासन, पर्वतासन, साष्टांगासन, भुजंगासन, पर्वतासन, अश्वसंचालनासन, पादहस्तासन, ऊर्ध्वासन.
అపరిచిత వ్యక్తి మాటలకు మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న సంఘటన ఎల్లారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన లింగంపేట బాలకృష్ణ అనే వ్యక్తి మొబైల్ ఫోన్కి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు 5 లక్షల లోన్ వచ్చింది అని, లోన్ డబ్బులు మీ అకౌంట్లోకి రావడానికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బాలకృష్ణతో అప్పచెప్పడంతో బాలకృష్ణ అది నమ్మి ఆ అపరిచిత వ్యక్తికి పలు దఫాలుగా ఫోన్పే మరియు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా 30,805 రూపాయలు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. అయినా కూడా లోన్ అమౌంట్ అతని అకౌంట్లో పడకపోవడంతో బాలకృష్ణ మోసపోయాను అని గ్రహించి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా ఈ విషయంలో కేసు నమోదై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి లోన్లు ఇస్తామని మాయ మాటలు చెప్తే నమ్మి వాళ్ళు అడిగిన సమాచారం కానీ డబ్బులు కానీ ఇవ్వవద్దని ఈ సందర్భంగా ఎస్ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా సాధనతో పని ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని స్థానిక మున్సిపల్ కోర్టు జడ్జి హారిక గౌడ్ అన్నారు. శుక్రవారం 10వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు ఆదేశాల మేరకు అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమంలో భాగంగా బార్ కౌన్సిల్ అధ్యక్షులు సిబ్బందితో పతంజలి యోగా సమితి యోగాచార్యులు నాగరాజగౌడ్ సమక్షంలో పలు ఆసనాలు వేశారు. ఆ తర్వాత జడ్జి మాట్లాడుతూ ప్రతిరోజు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని, నయం కాని రోగాలు సైతం యోగా సాధనతో పూర్తిగా నయం అవుతాయని తెలిపారు. ప్రతిరోజు యోగా సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు న్యాయవాది నవీద్, న్యాయవాదులు నామ శ్రీనివాస్ రావు, గోపాలరావు, నామ శ్రీకాంత్, పద్మ, పండరి కోర్టు సిబ్బంది, పతంజలి యోగా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీఆర్ఎస్లో మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని పోచారం నివాసానికి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంకి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కోరికను మన్నించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. సుమారు గంటకు పైగా జరిగిన భేటీలో కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, ఆయన సుదీర్ఘ అనుభవాన్ని రైతుల సంక్షేమం కోసం వినియోగించుకుంటామని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. అనంతరం పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 6 నెలల్లో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నట్లు తెలిపారు. మరో 20 ఏళ్లు రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎంగా ఉండాలని పోచారం ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం చేస్తున్న పోరాటానికి తాను సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని, బీఆర్ఎస్ ను వీడి రైతుల సంక్షేమం కోసం తాను కాంగ్రెస్ లో చేరినట్లు పోచారం తెలిపారు. కాగా పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నేను రవీందర్ రెడ్డి భవితవ్యం ఎలా ఉంటుందోనని, పార్టీకి కష్టకాలంలో పనిచేసి ఎంపీ ఎలక్షన్స్ లో సైతం మంచి మెజార్టీ తీసుకొచ్చిన రవీందర్ రెడ్డి భవితవ్యం ఎలా ఉంటుందోనని బాన్సువాడ నియోజకవర్గంతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. గత 6 మాసాలుగా చూస్తా ఉన్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్ గా చేశాను. ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమీక్షగా కృషి చేస్తాం.
భాస్కర్ భార్య బిడ్డ. ప్రతినిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవని, మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచానికి యోగా పరిచయం చేసింది మన దేశమేనని, ఈ సంవత్సరం నా కోసం మరియు సమాజం కోసం యోగా అంశంతో కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మానవులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి, ఒత్తిడిని అధిగమించడానికి యోగా ప్రాణాయామం వరప్రదాయని అన్నారు. నేటి ఆధునిక కాలంలో మానవుల జీవన శైలి మారిందని, మధుమేహం, గుండె జబ్బులు, నడుము నొప్పి వంటి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ప్రతిరోజు 15 నుండి 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటారని, ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ కోఆర్డినేటర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, శ్రీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ సింగ్, యోగా కోచ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Can you right knee and try to hold your foot. Left hand తో రైట్ మోకాలిని లోపలికి నెట్టి ఈ చేతితో పాదాన్ని పట్టుకునే ప్రయత్నం. బాడీలో ఉండే every cell needs oxygen. స్లోగా తీసుకోవాలి, అంతకంటే స్లోగా వదలాలి. డీపర్ ఎక్సేల్, ఎంత ఎక్కువ తీసుకుంటామో అంతకంటే లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. మనం కాస్త రిలాక్స్ అవుతున్నాం. నా లోపలికి వెళ్ళిపోవాలి. ఒక 5 సెకండ్ మాత్రమే హోల్డ్ చేసి రిలాక్సింగ్ దండాసన. హార్డ్గా అనిపించే వారు ట్రై చేయండి, మాట్లాడొద్దు. Toby, this is 5 years. మహిళల్ని సమాజంలో భాగస్వాములు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో డిపిఎంలు, ఏపీఎంలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో మాట్లాడుతూ, మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి లక్ష్యంతో వచ్చే 5 ఏళ్లలో మహిళల్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మహిళా శక్తి ద్వారా 14 రకాల కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. అందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టుపనిని వారికి అప్పగించిందని అన్నారు. జిల్లాలో 128 కేంద్రాల ద్వారా 1997 మంది మహిళా సంఘ టైలర్లతో 77,550 దుస్తులు కుట్టిస్తున్నామని, ఇప్పటి వరకు 83% దుస్తులు పాఠశాలకు అందజేశామని, మిగతా దుస్తువులని ఈ నెల 25లోగా కుట్టించి అందజేయాలని ఏపీఎంలు, సీసీలకు సూచించారు. త్వరలో 2వ జత ఏకరూప దుస్తులు కుట్టుటకు అదనంగా టైలర్లను గుర్తించి జిల్లా, మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలని అన్నారు. మహిళా శక్తి కింద మైక్రో ఎంటర్ప్రైజ్, కుట్టు కేంద్రాలు, పాడి పశువులు, బ్యాక్యార్డ్, పౌల్ట్రీ మదర్ యూనిట్స్, సంచార మత్స్య విక్రయ అవుట్లెట్లు, మిల్క్ పార్లర్స్, మీ సేవ, ఈవెంట్ మేనేజ్మెంట్, మహిళా క్యాంటీన్లు, కార్ యూనిట్లు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు వంటి 14 రకాల కార్యకలాపాలు చేపట్టేందుకు మండల వారీగా కార్యాచరణ రూపొందించారు. ఇటు కార్యాచరణ ప్రకారం వివిధ మండలాల్లో 725 గ్రామ సమీక్షలోని 17,158 మంది స్వయం సహాయక సంఘాల ద్వారా 186,43 లక్షల పెట్టుబడితో 17,960 యూనిట్లు నెలకొల్పడమే లక్ష్యంగా ఇప్పటి నుండే శ్రమించాలని అధికారులకు సూచించారు. ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 3 మాసాలు గడిచినందున యూనిట్ల గ్రౌండింగ్కు సత్వర చర్యలు తీసుకుని బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ యూనిట్లు గ్రౌండ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డిఆర్డీఓ చందర్, లీడ్ బ్యాంక్ అధికారి రవికాంత్, డీడీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో 2వ రోజు ప్రభుత్వ అధికారులతో రివ్యూ సమావేశం. నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్కి కారకులైన దోషులను శిక్షించాలి. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిని మోడల్ మున్సిపాలిటీని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. యోగాతో మానసిక ఉల్లాసం. పతాంజలి యోగా టీచర్ నాగరాజు గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR 9 న్యూస్.